ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకు అన్నయ్య అని అడుగుతావేంటి? ఎవరైనా వింటే తేడా అనుకుంటారు. చా, నా ఉద్దేశం అది కాదన్నయ్యా. చూడు పృథ్వీ, నిజానికి ఈ కార్యక్రమం ఇంతకు ముందే జరగాలి. కాకపోతే పున్నమి వాళ్ళ నాన్నగారు జైల్లో ఉన్నారు అనే ఒకే ఒక్క కారణంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశాం. ఇప్పుడు ఆయన ఎలాగూ క్షేమంగా తిరిగొచ్చారు కదా, ఇంకెందుకు వాయిదా వేయాలి చెప్పు? ఏది ఏమైనా ఈరోజు మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ జరగాల్సిందే. అది కాదక్క. పున్నమి, నువ్వు చిన్నదానివి, నీకేమీ తెలియదు. పృథ్వీ మంచివాడు కాబట్టి నువ్వు దూరంగా ఉన్నా మరో ఆడదాని వైపు కన్నెత్తి చూడకుండా నిగ్రహంగా ఉన్నాడు. అదే మీ బావగారు లాంటి వాళ్ళైతే ఈ పాటికి మరో చిన్నీళ్లు పెట్టేసేవారు. ఇప్పుడు నా టాపిక్ అవసరమా రే? మీ మూడు ముళ్ళ బంధం బలపడాలి అంటే మీకు 12 బిడ్డ పుట్టాలి. ఇన్నాళ్ళు ఎంత దూరంగా ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో దూరంగా ఉన్నారో పక్కన పెడితే, ఈరోజు మాత్రం గతాన్ని మర్చిపోయి మీరిద్దరు కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. అక్క, అది కాదక్క. నువ్వు మాట్లాడక పున్నమి. నీకు పృథ్వీ అంటే ఇష్టమా కాదా? ప్రాణమక్క. నీకు పున్నమి అంటే ఇష్టమా కాదా? పంచ ప్రాణాలు వదినా. సరే, ఇద్దరు వెళ్ళి తొందరగా బట్టలు మార్చుకొని రండి. రే వెళ్ళండి. అబ్బా వెళ్ళరా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అయ్యో అక్క. వకీల్ సాబ్, కోటి సూర్యులకు సరివాడు, నీతో 7 అడుగులు వేస్తాడు. ఓ చినుకే కలిపింది నింగి నేలకు చుట్టరికం. ఓ ఆశ పెనవేసి ఇరువురి మనసులలో ప్రణయం. విధినైనా ఎదిరించి గెలిచే మీ ప్రేమ బంధం. చందమామని సరిజోడు, సకల సుగుణాల పాలకుడు, స్త్రీనీడే తాకని రాముడు. జాజి మల్లిని జతగాడు, కోటి సూర్యులకు సరివాడు, నీతో 7 అడుగులు వేస్తాడు. ఈ బంధం హనుమయ్యే కలిపిన కమ్మని రమణీయం. ఆ జానకి రాముల జంటకు ప్రతిరూపం. రే రాంబాబు, ఈ రోజుతో పున్నమి జీవితం సర్వనాశనం చేయాలి. ఆ పున్నమికి నీకు మధ్య అక్రమ సంబంధం ఉందని ఇంట్లో వాళ్ళందరూ నమ్మాలి. దాంతో ఆ పృథ్వీ పున్నమిని మెడపట్టుకుని బయటికి గెడ్డాలి. ఆ తర్వాత భాగ్యంని చంపి
ఈ ఇంటి పెద్ద కోడలి స్థానంలో నేను అడుగు పెట్టాలి. అలాగే అక్క, ఇప్పుడే లోపలికెళ్ళి సిచ్యువేషన్ చూసొస్తాను. ఆ తర్వాత పున్నమి లైఫ్ ఎలాగ స్పాయిల్ చేయాలో ప్లాన్ చేస్తాను. ఈరోజు మాత్రం వాళ్ళు మిస్ అవ్వకూడదు. పున్నమి చాప్టర్ క్లోజ్ అయిపోవాలి. అలాగే. చూడలేని హాయిలో తేలగా నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచేది అలవాటుగా మది అన్ని వైపుల నిన్ను చూసేది నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచేది అలవాటుగా మది అన్ని వైపుల నిన్ను చూసేది ఇది కలైతే కాదుగా నిజము నిన్ను చూపగా మధురమైన ఈ కథే నీ జతే నిదురలేచిన మది ఎదను మేలుకోమని ఎప్పుడు లేని హాయిలో తేలగా అబ్బా, ఫస్ట్ నైట్ చేసుకుంటున్నారా? చేసుకోండి, చెప్తా. ఏం జరిగింది? ఈరోజు వాళ్ళిద్దరికి ఫస్ట్ నైట్. ఒకవేళ లోపలికి వెళ్ళినా మన ప్లాన్ వర్కౌట్ కాకపోవచ్చు. ఛ! మన ప్లాన్ అమలు చేయడానికి ఇదే కరెక్ట్ టైం. నువ్వేం చేస్తావంటే కరెక్ట్ బాలు, గుడ్ ఐడియా. నువ్వు వెళ్ళి ఆ ప్లాన్లో ఉండు. అలాగే ఓ, అక్క. వెళ్ళు. నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచేనా చిరుగాలి తాకిన మేఘమై మరి నేను కరిగానా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.